స్వర అయితే నానిపై చూపించే ప్రేమకి అక్కడ ఉన్న తులసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి స్వర అయితే ఏంటి తులసి ఏమైంది, ఎందుకు తలదించుకున్నావు అని చెప్పి అంటుంది. అది కాదమ్మా, మీకు పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నది కదా, మీకు పిల్లల మీద ఏ పిల్లలైనా మీ సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు, అలాంటి మీకు ఆ దేవుడు మీ కన్న బిడ్డని ఎందుకు దూరం చేశాడో అర్థం కావట్లేదమ్మా అని చెప్పి అంటుంది. అయినా ఆ తప్పు నేను కూడా చేశానమ్మా, డబ్బులకు ఆశపడి నా కొడుకును మీకు ఇవ్వాలనుకున్నాను అని చెప్పి అంటుంది. అయ్యో నువ్వెందుకు అలా అనుకుంటావు సారంగి, నువ్వేం తప్పు చేయలేదు. అప్పుడు ఉన్న పరిస్థితి బట్టి నీకు డబ్బు అవసరం. అయినా వాళ్ళు అలా చేయించినందుకు వాళ్ళు తప్పుగా ఫీల్ అవ్వాలి, వాళ్ళు బాధపడాలి. నువ్వెందుకు బాధపడతావు? అప్పుడు నీకు డబ్బు అవసరం, అందుకు నువ్వు అలా చేసావు. అయినా అలా డబ్బు ఇచ్చిన వాళ్ళని ముందు అనాలి. సరేలే, ఏమైతే ఏమైంది, అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు, నువ్వే తప్పు చేయలేదులే, ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, నిజం తెలిసింది కదా, నువ్వేం బాధపడకు తులసి. సరే అయితే నేను స్కూల్కి వెళ్ళొస్తాను, నేను మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ పంపిస్తాను, నానికి వేసి టిఫిన్ పెట్టు సరేనా అని చెప్పి అంటుంది. అది విని తులసి అయితే సరేనమ్మా అని చెప్పి అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.